హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. అందరికీ ఇష్టమైన వాంగీబాత్ మసాలా ఎలా చేయాలో తెలుసుకుందామా? ఈ మసాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాన్లో 1/4 కప్పు శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు రెండండి, అంటే చెటాకు అంటాం కదా, చెటాకు వేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసేటప్పుడు మనము 35 రెడ్ చిల్లీస్ వేస్తాం కదా, డ్రై రెడ్ చిల్లీస్. ఇది వేయించేటప్పుడు ఘాటు వస్తుంది. ఆ ఘాటు రాకుండా ఉండడానికి నూనె వేసి ఫ్రై చేస్తే మనకు ఘాటు రాదు. బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ మెత్తదనం పోవాలి. మళ్ళీ చెక్క వేయాలండి. 5 పీసెస్ ఉంటే సరిపోతుంది. బాగా ఫ్రై చేసుకొని మొగ్గ ఒక 8 పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అండి 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కరివేపాకు డ్రైదండి, ఎండిపోయినది, 1 పిడికెడు, చేతుల నిండా ఎంత వస్తుందో క్వాంటిటీ పిడికెడు వేసుకోవాలి. కొబ్బరి కూడా పిడికెడు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. లవంగాలు 6 వేసుకోవాలండి, సరిపోతుంది. కొంచెం మళ్ళీ ఘాట్ ఎక్కువ ఉంటుంది లవంగం వల్ల. మరాఠీ పువ్వు అంటారు కదా, రాతి పువ్వు, 1 చిన్న లెమన్ సైజు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అన్నీ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ పడుతుంది. పసుపు పౌడర్ కాబట్టి అవసరం లేదండి ఫ్రై చేయడం. ఇవన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు ధనియా కూడా 2 టేబుల్ స్పూన్ అండి. ఫస్ట్ మనము గ్రైండ్ చేసేటప్పుడు బ్యాళ్ళు గ్రైండ్ చేసుకోవాలి. అది నున్నగా అయిన తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ బాగా నున్నగా రావాలి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది రైస్లో మిక్స్ చేసుకోవచ్చు. హరే కృష్ణ.